భారత్ కంటే ముందే స్వాతంత్రం పొందిన దేశం ఇప్పుడు బానిసలో బతుకుతోంది. ఎందుకోసం అంటారు? ఆగస్టు 11, 1947 అంటే భారతదేశానికి 4 రోజుల ముందే స్వాతంత్రం వచ్చినటువంటి ఒక దేశం, దానికి సొంత కరెన్సీ, సొంత గీతం, సొంత జాతీయ జెండా అన్నీ ఉన్నటువంటి ఆ స్వతంత్ర దేశం అని 7 నెలల్లోనే అది మ్యాప్లో మాయమైపోయింది. అంటే మీకు తెలుసా, 1947 ఆగస్టు 11వ తారీఖున అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు 4 రోజుల ముందే కలాత్ సంస్థానం స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. కానీ 1948 మార్చి నెలలో దీని స్వతంత్రాన్ని ఒక దేశం హరించేసింది. అది వేరే దేశం ఏదో కాదు, పాకిస్తాన్. అప్పటి నుంచి బెలూచిస్తాన్లో ఉన్నటువంటి స్వతంత్ర పోరాట యోధులు బెలూచిస్తాన్కి స్వతంత్రం కావాలి అని బెలూచ్ జాతీయవాదులుగా మారి వారు తీవ్రవాద పోరాటాన్ని అయితే ఉధృతం చేశారు. చాలా దశాబ్దాలుగా వారు చేస్తున్నటువంటి ఈ పోరాటం చాలా దారుణంగా అయితే మారింది. దీనికి కారణం బిఎల్ఏ, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి ఒక సంస్థ ఈ స్వాతంత్ర్యం కోసం చాలా తీవ్రంగా పాకిస్తాన్ ఆర్మీతో పోరాటం చేస్తూనే ఉంది. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద సిపిఈసి అనేటువంటి ఈ చైనా ప్రాజెక్టు మీద దాడులు నిరంతరంగా చేస్తూనే ఉన్నారు. దీని విషయమై పాకిస్తాన్ని ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు. సిపిఈసి ప్రాజెక్టు మీద వీరు దాడులు చాలా తీవ్రతరం చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఫ్యాక్ట్ 1, పాకిస్తాన్లో ఉన్నటువంటి 44% భూభాగాన్ని కేవలం బెలూచ్ ప్రావిన్సే కవర్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం అత్యంత పేదవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్యాస్, బంగారం నిల్వలు ఇప్పుడు చైనా కడుతున్నటువంటి గ్వాదర్ పోర్టు ద్వారా సిపిసి డబ్బంతా పాకిస్తాన్లో ఉన్న పంజాబీలకే చేరిపోతుందనేది వారి ఆవేదన. ఫ్యాక్ట్ 2, ప్రపంచంలో ఉన్నటువంటి 56 దేశాలు బెలూచిస్తాన్కి మద్దతు ఇస్తున్నా 21 ఏళ్ళుగా ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా పోరాడుతూనే ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు ఈ బిఎల్ఏలో. ఫ్యాక్ట్ 3, ఈ బెలూచ్ నాయకులు అంటున్నారు బహిరంగంగానే మాకు భారత్ సహాయం కావాలి, మమ్మల్ని ఒక దేశంగా గుర్తించండి అని. మరి భారత్ ఎందుకు గుర్తించదు? దీనికి 2 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటోది, ఇది ఇంటర్నేషనల్గా లీగల్ ఇష్యూ అవుతుంది. ఒక దేశాన్ని కనుక విడిగా కనుక గుర్తిస్తే ఇంటర్నేషనల్గా చాలా లీగల్ ఇష్యూలు అయితే వస్తాయి. 2, భారత్కి ఇంటర్నేషనల్గా ఒక మంచి పేరు. మనం కనుక ఏదైనా ఒక దేశాన్ని కనుక గుర్తిస్తే దాన్ని ప్రపంచమే ఫాలో అవుతుంది. అందుకే భారత్ చాలా నిశ్చితంగా జాగ్రత్తగా ప్రవర్తిస్తోంది ఈ విషయంలో. కానీ ఇందులో నిజం ఏంటంటే, పాకిస్తాన్కి వస్తున్నటువంటి ఆర్థిక వనరుల్లో 75% ఈ బెలూచిస్తాన్ నుండి అంటే మీరు నమ్మగలరా? ఒకవేళ భారత్ కనుక బెలూచిస్తాన్ని ఒక దేశంగా కనుక గుర్తిస్తే పాకిస్తాన్ కథ ముగిసినట్టేనా? మీరే చెప్పండి. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడే కదా. భారత్ బెలూచిస్తాన్ని ఒక దేశంగా గుర్తించాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.